ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మన మొబైల్లో ఇందిరమ్మ ఇండ్ల యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలో మనము తెలుసుకుందాం. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఇప్పుడు అందులోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకొని ఆ గూగుల్లో మనము ఇందిరమ్మ ఇల్లు అని మనం టైప్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నేను ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేస్తున్నాను. ఇలా ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసిన తర్వాత మనకి ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇందిరమ్మ ఇల్లు అని తెలంగాణ పోర్టల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పోర్టల్ అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ టాప్లో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ సెర్చ్ అని మనకి పైనుండి సెకండ్ది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సెర్చ్ బై అంటే మనము ఏ విధంగా మనం సెర్చ్ చేయాలనేది, మొబైల్ నెంబరా, లేకపోతే ఆధార్ నెంబరా, లేకపోతే అప్లికేషన్ ఐడినా, ఎఫ్ఎస్సి కార్డు నెంబరా, ఇందులో ఏదో ఒక దాని నెంబర్ ద్వారా మన యొక్క అప్లికేషన్ యొక్క స్థితిని మనము తెలుసుకోవచ్చు. కావున మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని మీరు ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా దగ్గర ఆ మొబైల్ నెంబర్ ఉన్నది కాబట్టి నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఆ గో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, అలా క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే లిస్ట్ 3, అలా లిస్ట్ 1, లిస్ట్ 3 అనేది ఎవరి దాన్ని బట్టి చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదన్నా రాంగ్గా తప్పుగా ఏమైనా జరిగినట్టుంటే మన గ్రీవియన్స్లో ఉంది కదా క్లిక్ హియర్, దాన్ని క్లిక్ చేసి మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు దాని గురించి గ్రీవియన్స్ గురించి కంప్లీట్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను.